హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలా లెంతీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పాను కదా, మనం చాలా సంతోషపడాలి. ఎందుకంటే లెంతీ క్వశ్చన్స్ చాలా వరకు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారా అని చూసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో మనకి ఆప్షన్స్ కూడా గమనిస్తే ఆల్ కరెక్ట్ లేవన్నమాట. 1 2 3 4 అనే ఆప్షన్స్ లేవు. 1 2 3 అట్లా ఉన్నాయి. అంటే మనకేంటి 3 స్టేట్మెంట్సే కరెక్ట్ ఉన్నట్టు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఈ 4 స్టేట్మెంట్స్లో ఒకటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. సో మనం ఆ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకి ఆన్సరు వచ్చేసినట్టే. సో మనం స్టేట్మెంట్స్ అన్నీ ఒకసారి చూసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద 15th లోక్సభ ద పర్సంటేజ్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ మెంబర్ ఇన్ లోక్సభ హ్యాడ్ క్రాస్ 10% ఆఫ్ ఇట్స్ టోటల్ స్ట్రెంత్ ఫర్ ది ఫస్ట్ టైం. సో దీంట్లో చాలా క్వాంటిఫైబుల్స్ ఉన్నాయంటే 15th లోక్సభ మనకి పర్సంటేజ్ ఉమెన్ తెలుసుండాలి, ఉమెన్ మెంబర్స్ లోక్సభ తెలుసుండాలి, అది 10% క్రాస్ అయిందో లేదో తెలుసుండాలి, నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం జరిగిందో కూడా తెలుసుండాలన్నమాట. సో మనకి 15th లోక్సభ పర్సంటేజ్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ మెంబర్స్ ఇన్ లోక్సభ 10% క్రాస్ చేసిందో ఫస్ట్ టైం. సో ఇది నెక్స్ట్ మూవ్ అనండి. ఈ తెలిస్తే మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, తెలియకపోతే మూవ్ అనండి. నెక్స్ట్ తర్వాత 17th లోక్సభ ఇక్కడ ఏంటి, హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ మెంబర్స్ దెన్ బిఫోర్ అండ్ ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ ఎవర్ సిన్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. మనం కనుక కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉంటే 17th లోక్సభలో మనకి హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ మెంబర్స్ అనేది హయ్యెస్ట్ ఎవర్ సిన్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా అని వస్తుంది, న్యూస్లో చూస్తుంటారు, కరెంట్ అఫైర్స్లో కూడా చదివి ఉండొచ్చు. ఓకే, తెలియదు నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోండి. థర్డ్ స్టేట్మెంట్ చూసుకోండి. ద ఉమెన్ మెంబర్ ఎలక్టెడ్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జనరల్ ఎలక్షన్ 2019లో వాస్ 11.74% ఆఫ్ ది ఇట్స్ టోటల్ స్ట్రెంత్. 2019 అంటే ఏం లేదు, 17th ఎలక్షన్స్ అనమాట. సో 17th లోక్సభలో మనకి హయ్యెస్ట్ వచ్చింది కదా, అప్పుడు అన్ని స్టేట్స్ యొక్క కంపేర్ చేస్తూ న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. అప్పుడు మనం కనుక న్యూస్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటే మనకి 2019 జనరల్ ఎలక్షన్లో 11.74% అనేది మనకి రాంగ్ అనే విషయం తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనకి సౌత్ స్టేట్లు అన్నిటిలో కూడా 10% బిలోనే ఉంటుంది అనమాట. ఏ స్టేట్ కూడా 10% కంటే ఎక్కువ ఉండదు. సో ఆ ఒక్క విషయం తెలిస్తే మనకి ఇక్కడ 11.74% అనేది రాంగ్ అని కనుక తెలుస్తుంటే, ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని తెలిస్తే మొత్తం మనకి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఉన్నది కాబట్టి. సో మనకు ఆన్సర్ ఆప్షన్ 3 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. ద ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023 గాట్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆన్ 20th September 2023. సో ఇది కూడా మనకి క్వాంటిఫై అంటే మనకి నెంబర్స్ అనమాట, మనకి తెలుసుండాలి. ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023 గురించి తెలుసుండాలి. తెలిసినా కానీ మనకి ఏంటి, ప్రెసిడెంట్ అసెంట్ ఈ డేట్లోనే 28th September 2023లోనే ఇచ్చారని తెలుసుంటే మనకి ఆ స్టేట్మెంట్ ఓకే. మనకి దీంట్లో కానీ థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు అని తెలిస్తే, ఇన్కరెక్ట్ అని తెలిస్తే ఆన్సర్ చేయగలుగుతాం, లేదంటే కాన్సెప్ట్ నేర్చుకోవడమే. సో మనకి ఇది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషను నీట్గా చూసుకోండి. మనకి హయ్యెస్ట్ ఎప్పుడు 17th లోక్సభ అంటే 14.36%, అంటే 14.4% ఉంది. ఇది 2019 ఎలక్షన్ అనమాట. ఇది 17th, ఇది 16th, ఇది 15th. మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, 15th లోక్సభలో మనకి 10% క్రాస్ చేశారు. ఇది ఎప్పుడు జరగలేదు. కాలం మీరు ఈ గ్రాఫ్ చూసుకుంటే మనకి
ఎప్పుడు కూడా 10% క్రాస్ చేయలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ 17th లోక్సభలో మనకి హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉన్నారు. ఇండిపెండెన్స్ నుంచి కూడా మనం చూసుకుంటే ఇండిపెండెన్స్ కూడా ఇది హయ్యెస్ట్ అనమాట, 14.4%. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే, థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, మనకి ఆంధ్రప్రదేశ్లో 11% ఉన్నారు, 11% అబోవ్ 11% ఉన్నారు అని ఇచ్చారు. సో కానీ మనకి స్టేట్స్ విత్ లెస్ దెన్ 10% ఉమెన్ లెజిస్లేటర్లో ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశే ఉంది. సౌత్ స్టేట్స్ ఏవి కూడా మనకి 10%ని క్రాస్ చేయలేదన్నమాట. కానీ సౌత్ స్టేట్లో మనమే లీడింగ్, 8% ఉంటుంది, 8% ఆంధ్రప్రదేశ్, కేరళలో. సో అది అంటే మనకి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆ ఒక్క విషయం తెలిస్తే మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మిగిలిన 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని తెలిసినా తెలియకపోయినా కూడా. సో మనకి మొత్తం అన్ని న్యూస్ ఆర్టికల్స్లో అన్నిట్లో మనకి కవర్ అయిందనమాట న్యూస్ అనేది. రిప్రజెంటేషన్ ఇన్ ద హౌస్ అనేది సౌత్ స్టేట్స్ హ్యావ్ లెస్ దెన్ 10% ఉమెన్ లా మేకర్స్, ఆంధ్ర లీడ్స్. ఎందుకంటే మనకి 8% ఉంది, 10% కంటే లెస్ దెన్ ఉంది. సో మనకి ఆప్షన్లో మనకి 11% అబోవ్ ఉందని ఇచ్చారు కాబట్టి అది రాంగ్ అయిందనమాట. సో నెక్స్ట్ మనకి 17th లోక్సభలో మనకి ఇప్పుడు మనకి 14 ఉమెన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అవుట్ ఆఫ్ 175 MLAs, 8% అనమాట. సో నెక్స్ట్ మనకి 2019 ఎలక్షన్లో 78 MPs సెలెక్ట్ అయ్యారు, అవుట్ ఆఫ్ 443 మెంబర్స్, 14.4% అనమాట. ఇదే హయ్యెస్ట్. మనకి న్యూస్లో కూడా వచ్చింది, ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లోక్సభ రైజెస్ టు రికార్డ్ అట్ 14.4%. సో మనకి ఇక్కడ మనకి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా దట్ సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంపీస్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద పార్లమెంట్. దిస్ హ్యాస్ బీన్ మేడ్ పాసిబుల్ డ్యూ టు ఉమెన్ పవర్. సో ఈ స్టేట్మెంట్ని మనకి సెకండ్ స్టేట్మెంట్గా ఇచ్చారనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, 14.4% అనేది. సో నెక్స్ట్ మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023కి మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు మనకి 28th సెప్టెంబరు సైన్ చేశారు. సో అంటే ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే 1 స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ మాత్రం రాంగ్. సో మనకి ఎప్పుడెప్పుడు పాస్ అయిందని, రాజ్యసభలో వచ్చి September 21 పాస్ అయింది, యునానిమస్గా పాస్ అయింది. నెక్స్ట్ లోక్సభలో వచ్చి September 20, 2023 నియర్ యునానిమస్, 2 మెంబర్స్ అపోజ్ చేస్తారు. సో ఇది మనకి ప్రెసిడెంట్ గివ్స్ ది అసెంట్ టు ద ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. ఈ బిల్లు ఏంటి, మనకి 33% రిజర్వేషన్ టు ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. ఇవన్నీ న్యూస్ ఆర్టికల్స్ అప్పుడు న్యూస్లో ఉంది, కరెంట్ అఫైర్స్లో. సో మనకి ఇప్పుడు చూసుకోండి క్వశ్చన్లో, ఇన్ 15th లోక్సభ ద పర్సంటేజ్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ మెంబర్స్ ఇన్ లోక్సభ హ్యాస్ క్రాస్ 10%. టోటల్ స్ట్రెంత్ ఫర్ ద ఫస్ట్ టైం మనం చూసాం కదా గ్రాఫ్లో, 10% ఫస్ట్ టైం 15th లోక్సభలో వచ్చింది. నెక్స్ట్ 17th లోక్సభలో హయ్యెస్ట్, మనం నరేంద్ర మోడీ గారు ఈ స్టేట్మెంట్ కూడా చూసాం కదా, హయ్యెస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత 14.4%. నెక్స్ట్ ఉమెన్ మెంబర్స్ ఎలక్టెడ్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి జనరల్ ఎలక్షన్ 2019లో మనకి 11.74% అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, అబౌట్ 8% అనమాట. సో మనకి ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్నే, దీన్నే మన 2023 నారీ శక్తి అధినియం అంటారు. సో అదే ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023 మనకి 128 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్గా మనకు ప్రవేశపెట్టబడి 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్గా ఇప్పుడు అఫీషియల్గా ఉందన్నమాట. సో అది ఎప్పుడు ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారంటే 28th September 2023. సో మనకి ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, ఫోర్త్ స్టేట్మెంటు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ అయింది. సో మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఇండియన్ సొసైటీలో ఉమెను, పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ దానికి సంబంధించిన అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్
కిందకి ఈ క్వశ్చన్ ఈ టాపిక్లో మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో మనకి 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో కూడా నారీ శక్తి వందన అధినియం గురించి క్వశ్చన్ ఇచ్చారు. మనం ఇప్పుడన్నీ మనకు తెలిసిన కాన్సెప్ట్తో మనం ఈ ఆన్సర్ను చేయొచ్చు. సో మనకేంటి, ప్రొవిజన్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ది 18th లోక్సభ అని ఇచ్చాడు. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇంకా మనకి సెన్సస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ జరిగిన తర్వాత అప్పుడు అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చిన తర్వాత 15 years పాటు ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే అన్ని ఆప్షన్స్ ఏ తర్వాత బి డి ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ అనేవి ఏదో ఒకటి మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. ఆ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని మనం కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. సో ఇది కూడా మనకి ఈ ప్రొవిజన్, దేర్ ఆర్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఉమెన్ విత్ ఇన్ ద కోటా రిజర్వ్ ఫర్ ది షెడ్యూల్ కాస్ట్ ఆల్సో. సో ఇది మనకి ప్రొవిజన్స్ అనమాట. నారీ శక్తి వందన్ అధినియము 2023 ఉమెన్ రిజర్వేషన్ 2023. సో మనకి రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనేది మనకి ఆల్ సీట్స్ ఫర్ ఉమెన్ లోక్సభ మనకి 1/3 అనేది రిజర్వ్ చేస్తుంది. ఎక్కడెక్కడ లోక్సభలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో కూడా అనమాట. దిస్ ఈజ్ ఆల్సో అప్లై టు ద సీట్స్ రిజర్వ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో మన స్టేట్మెంట్స్ చూస్తాం కదా, ఆ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇది మనకి ఎప్పటి నుంచి కమెన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ అని చూసుకుంటే, ద రిజర్వేషన్ విల్ బి ఎఫెక్ట్ ఆఫ్టర్ సెన్సస్ కండక్టెడ్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ బిల్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్. సో మనకి సెన్సస్ అనేవి కండక్ట్ చేయలేదు, ఇంకా చేసిన తర్వాత అప్పుడు ఎఫెక్ట్లోకి వస్తుంది అని చెప్పి వచ్చిందన్నమాట. సో ఇది క్వశ్చన్ మళ్ళీ చూసుకోండి. నారీ శక్తి వందన్ అధినియము. సో ప్రొవిజన్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 18th లోక్సభ అన్నారు. సో ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఏ బి నెక్స్ట్ డి అనేవి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇవి కరెక్ట్ స్టేట్మెంట్స్ మనం చూసుకున్నాం కదా. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనకి ఇంకా ఏంటంటే ఇవి ఏంటంటే హిస్టరీ క్వశ్చన్స్ అనమాట. అసలు ఉమెన్ రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచి ఉంది అనేది ఇవి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. మనకి ఎప్పుడు రిజర్వేషన్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ లెజిస్లేచర్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనమాట. సో దాని మీద క్వశ్చన్ యూపీఎస్సీలో కూడా మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్లో చూసుకోండి. మాంటగు చాన్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఆఫ్ 1919 రికమెండెడ్ గ్రాంటింగ్ ఓటింగ్ రైట్స్ టు ఆల్ ద ఉమెన్ అబోవ్ ద ఏజ్ 21 అన్నాడు. సో ఆల్ ద ఉమెన్ కాదు, కొంతమందికే. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ మనం చూసాం కదా, ఉమెన్ రిజర్వ్ సీట్స్ లెజిస్లేచర్కి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో మనకు ఆన్సర్ బి అవుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది మనకి 1919లో రైట్ టు ఓట్ అనేది ఉమెన్ వచ్చింది కానీ బట్ నాట్ టు ఆల్ ఉమెన్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గేవ్ ఉమెన్ రిజర్వ్ సీట్స్ ఇన్ ద లెజిస్లేచర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.